కలుద్దామన్నావు ఎందుకు? ఇట్స్ బిన్ 1 year మనకి బ్రేకప్ అయ్యి. ఇష్టానికి కారణాలు ఉండవంటారు అభి. మేబీ నీ విషయంలో కూడా అది జరిగిందనుకుంటా. నేను చూడగానే ఎందుకు ఇష్టం అనిపించింది. అండ్ నిజంగానే నువ్వు అన్నట్టు అది చాలా చిన్న వరల్డ్. యు నో ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ టుడే. ఫీలింగ్ ఎ బిట్ లో. నచ్చిన వాళ్ళ దగ్గరే ధైర్యం తగ్గేది, పిరికితనం పెరిగేది. బట్ మనకి క్లారిటీ ఉండాలి కదా, ఫీలింగ్స్ మిస్ అయ్యాయా లేక తగ్గాయా అని. ఒకవేళ తగ్గితే అవి పెరగటానికి ఒక్క మూమెంట్ చాలు. ప్రాబ్లం ఏంటంటే ఫీలింగ్స్ గురించి మనం రియలైజ్ అయ్యే టైంకి ఆపోజిట్ పర్సన్ మన గురించి ఏమనుకుంటున్నారో తెలీదు. వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్. హ్యావ్ టు లివ్ ఇన్ ద మూమెంట్. అండ్ మిస్ అయ్యేదాకా ఏం మిస్ అవుతున్నామో తెలియదు. దట్స్ ద ఐరనీ ఆఫ్ లైఫ్. యా, మన రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వలేదు కదా. హలో, హే మిస్టర్. ఎవరు? నేనబి, శశిని. యా సారీ శశి, చెప్పు. రేపు కలుద్దామా? ఎందుకు? ఏంటి అన్నీ మర్చిపోతున్నావు? సర్ప్రైజ్ అన్నా కదా. సారీ శశి, ఎప్పుడు కలుద్దాం? ఏంటేదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఏం లేదు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా. అవును, నువ్వేదో సర్ప్రైజ్ ఇస్తా అన్నావు. మరి నాకేం తెచ్చా? సర్ప్రైజ్ ఇస్తా అన్నది నువ్వు, నేను కాదు. నువ్వు అసలు సర్లే, గివ్ మీ యువర్ హ్యాండ్. హ్యాండ్? ఆ రోజు అడిగావు కదా ఓకే చేయొచ్చా అని. దిస్ ఇస్ మై ఆన్సర్. ఇంకా మ్యారేజ్ అంటావా? ఐ థింక్ ఇట్స్ జస్ట్ అ ఫార్మాలిటీ. యూ కంప్లీట్లీ మైన్. ఏం లేదు, రింగ్ బాగుంది. వెళ్దామా? మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? డే ఆఫ్టర్ టుమారో. ప్లేస్ నేను చెప్తా. మా అక్కతో మాట్లాడి వెళ్తా, నువ్వు వెళ్ళు. బాయ్. బాయ్. వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్. హ్యావ్ టు లివ్ ఇన్ ద మూమెంట్. అండ్ మిస్ అయ్యేదాకా ఏం మిస్ అవుతున్నామో తెలియదు. దట్స్ ద ఐరనీ ఆఫ్ లైఫ్. ఆ రోజు అడిగావు కదా ఓకే చేయొచ్చా అని. దిస్ ఇస్ మై ఆన్సర్. ఇంకా మ్యారేజ్ అంటావా? ఐ థింక్ ఇట్స్ జస్ట్ అ ఫార్మాలిటీ. యూ కంప్లీట్లీ మైన్.
మాకు ఒక్కరేలాకి ఏడుస్తుంటే నీకు ఇద్దరితో కన్ఫ్యూజనా? సిచ్యువేషన్ ఏదైనా నీ ఏడుపు నీదేనారా? ఆపు. నాకేం చేయాలో తెలియట్లేదురా. నేను అందుకే ముందే చెప్పా తొందరపడొద్దురా అని. అవన్నీ కాదురా, నువ్వు వర్షతో 1 year నుంచి రిలేషన్షిప్లో ఉన్నావు. ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గో విత్ హర్. తనే కదా వద్దని వదిలేసి వెళ్ళిపోయింది. వదిలేసి వెళ్ళిపోయిందిరా, కానీ తిరిగి వచ్చింది కదా. ఇట్స్ సంథింగ్. ఆపరా. ఇప్పుడు తన లైఫ్లో ఎవరైనా ఉంటే నాకు తెలిసి ఎవరూ లేరు. రే, అమ్మాయిది రీబౌండో లవ్వో కరెక్ట్గా తెలుసా? తెలియట్లేదు. వర్ష చెప్పే మాటలు ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. కానీ తనని మళ్ళీ హట్ చేయాలని అయితే లేదు. అసలు తను ఏం చెప్పిందిరా? శశిని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదురా. అర్థం చేసుకుంటుందిరా, షీఈ్ మెచ్యూర్డ్. ఒక విధంగా చూస్తే నువ్వు చేసేది చాలా పెద్ద తప్పురా. సో జరగబోయేటని ఎదుర్కోవడానికి రెడీగా ఉండు. ముందు వర్షకు కాల్ చేస్తా, శశిని వెళ్ళి కలుస్తా. వర్ష, నీతో మాట్లాడాలి. రేపు కలుద్దామా? నేను కూడా నీకు విషయం చెప్పాలి. సరే, కలుద్దాం. ఓకే. కలుద్దామన్నావు, ఏంటి సైలెంట్ అయిపోయావు? నువ్వేదో చెప్పాలన్నావు కదా, ఫస్ట్ నువ్వు చెప్పు. థ్యాంక్స్ అబ్బి. శశి, గౌతమ్, నువ్వు చెప్పింది కరెక్ట్. మనం మిస్ అయ్యేదాకా ఏం మిస్ అవుతున్నామో తెలీదు. యా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. తగ్గిన ఫీలింగ్ ఏ మూమెంట్లో పెరుగుతుందో ఎవరికీ తెలీదు. ఐఎమ్ సారీ శశి. ఆ రోజు నీతో మాట్లాడడం నాకు చాలా హెల్ప్ అయింది. అర్థం కాలేదు. నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? యా, ఐఎమ్ గెట్టింగ్ ఎంగేజ్డ్. తన పేరు అభి. కిరణ్ నా బాయ్ ఫ్రెండ్. రీసెంట్గా చాలా పెద్ద గొడవ అయింది. ఆ రోజు నేను లో ఫీల్ ఉండడానికి కూడా రీజన్ అదే. ఓకే. ఆ రోజు నువ్వు వెళ్ళిపోగానే చాలా ఆలోచించాను. ఎక్కడ ఏ హ్యాపీనెస్ ఉందో మనకు తెలీదు. మిస్ అయ్యేదాకా ఏం మిస్ అవుతున్నామో మనకు తెలీదు. అందుకే ఆ రోజు వెంటనే కిరణ్కి కాల్ చేశాను. నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ బిట్వీన్ అస్. డ్రీమ్స్, అంబిషన్స్ అనుకుంటూ నిన్ను అవాయిడ్ చేసి చాలా హర్ట్ చేశాను. నీ వాల్యూ నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఐ థింక్ ఇట్స్ వెరీ లేట్ నౌ. ఇట్స్ నెవర్ లేట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అంటారు. ఐ థింక్ అది లోకి కూడా అప్లై అవుతుంది. లెట్స్ ప్యాచ్ అప్. ఐ ప్రామిస్ యూ, నేను ఓన్లీ ఫీల్ అయ్యేలా మళ్ళీ చేయను. నేను నీకు బ్రేకప్ చెప్పి నువ్వు నన్ను లోన్లీగా ఫీల్ అయ్యేలా చేసావని కాదు. ఇట్స్ బికాస్ ద వే యూ మేడ్ మీ ఫీల్ అబౌట్ మై సెల్ఫ్. లవ్ చేయడానికైనా వద్దని వదిలేయడానికైనా పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ ద వే వి మేక్ అవర్ లవ్డ్ వన్స్ ఫీల్ అబౌట్ దెమ్సెల్వ్స్. అది చాలు. నన్ను డిస్టర్బెన్స్ అన్నావు కదా, ఏంటి గౌతమ్ నా వల్ల నీకు వచ్చిన డిస్టర్బెన్స్? ఎప్పుడైనా అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడ తీసుకెళ్ళు అని చెప్పానా? అడిగానా? లేదే. ఏమైనా కొనివ్వమని అడిగానా? లేదే. నీ లవ్ యాక్సెప్ట్ చేసిన నుంచి నేను నుంచి ఎక్స్పెక్ట్ చేసింది నీ టైమో అటెన్షనో కాదు, యువర్ ప్రెసెన్స్ ఇన్ మై లైఫ్. నీకు అది అప్పటికీ అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది శశి, అందుకే చాలా కష్టంగా ఉంది. ఇగ్నోరెన్స్ ఈజ్ ఎ బ్లిస్. ఎందుకంటే చాలా విషయాలు అర్థమయ్యే కొద్దీ బాధపడతాయి. నీ వాల్యూ నాకు అర్థం అవటం కన్నా నిన్ను బాధ పెట్టాను అన్న గిల్ట్, ఇట్స్ కిల్లింగ్ మీ ఫ్రమ్ ఇన్సైడ్. ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ కమ్ బ్యాక్ ఇన్ టు మై లైఫ్. రిలేషన్షిప్ కన్నా
అది ఏర్పడడానికి రీజన్ ఎక్కువ ఇంపార్టెంట్ గౌతమ్. గిల్ట్ ఆర్ సాడ్నెస్ వల్ల ఏ బాండింగ్ అయినా పెంచుకుంటే అది ఎక్కువ రోజులు ఉండదు. నా పెయిన్కి రీజన్ గిల్ట్, కానీ ప్యాచప్కి రీజన్ గిల్ట్ కాదు. నీ మీద నాకున్న ఇష్టం. నేను ఇష్టపడిన వాళ్ళు ఎవరు నేను దూరం చేసుకోలేరు. అని నేను లవ్ చేస్తున్నా. నువ్వు దూరం అవుతున్నా అన్న థాట్ కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. ఏమైంది? ఏం లేదు, వింటున్నా, చెప్పు. ఐఎమ్ సో హ్యాపీ. ఈవెన్ ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. ఫర్ ద సేక్ ఆఫ్ హ్యాపీనెస్ వీ హ్యాడ్ ఒక ఛాన్స్ ఇవ్వలేవా? Let's continue our relationship as good friends. ఇఫ్ యూ డోంట్ మైండ్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తావా? ఐ హ్యావ్ టు. ఓకే, నేను కిరణ్కి కాల్ చేస్తా. శశి దగ్గరకా? ఏంటబ్బి, ఎందుకు రాలేదు? పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు ఏమనుకుంటున్నావు? కాల్ కూడా చేయలేదు కనీసం. ఐఎమ్ సారీ, మాట్లాడదాం. నేను ఎందుకు రాలేదు? ఐ డోంట్ నో హౌ యూ విల్ టేక్ ఇట్. వాట్స్ ద మ్యాటర్ అభి? ఐ థింక్ వీ షుడెంట్ మ్యారీ. ఎందుకు? వర్ష, ఇదంతా జరగాక నిన్ను పెళ్లి చేసుకుంటే ఎవరినో ఒకరు చేసుకోవాలి కాబట్టి నీ దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది. సో పెళ్ళొద్దు. యు ఆర్ స్పెషల్ శశి అండ్ యూ షుడ్ బి ట్రీటెడ్ లైక్ దట్. చాలా టూ మచ్ చేస్తున్నావు. నువ్వు జెన్యూన్ అబ్బి. నువ్వు నాకు ఇదంతా చెప్పకుండా ఉండొచ్చు, బట్ యూ డిడ్ంట్ డూ ఇట్. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నా ఎక్స్ గురించి చెప్పలేదు. గౌతమ్ మొన్న కలిసాను. హీ ఆస్ ఫర్ సెకండ్ ఛాన్స్, బట్ మై ఇన్స్టింక్ట్ సెడ్ యు ఆర్ ద వన్. నువ్వు అతనికి నో చెప్పావా? ఎంత అందంగా ఉన్నా పాస్ట్లో ఉండలేం అబ్బి. పాస్ట్లో ఉంటే వీ మైట్ మిస్ ద బ్యూటీ ఆఫ్ ప్రజెంట్. చూసావా, ఇక్కడే ప్రూవ్ అవుతుంది దట్ ఐఎమ్ అన్ ఈడియట్ అని. నువ్వు ఈడియట్వే అభి. బట్ ఈవెన్ ఆఫ్టర్ షీ లెఫ్ట్ యూ, నువ్వు నా దగ్గరికి హానెస్ట్గా వచ్చి జరిగిందంతా చెప్పు, విచ్ షోస్ యూ రెస్పెక్ట్ మీ. సో ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. వెయిట్ వెయిట్, వాట్? ఇంకొకసారి రింగ్ తీసావనుకో, అప్పుడు చెప్తా. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది బట్ హ్యాపీగా ఉంది. సరే రా వెళ్దాం. నేనెందుకు రావాలి? నువ్వు అలిగితే అందంగా ఉంటావని ఎవరు చెప్పలేదా? ఏడ్చవలే ఓ. సరే రా ప్లీజ్ వెళ్దాం దా. ఓ వర్ష దగ్గరికి పో కావాలంటే, గుడ్ ఫ్రెండ్ కదా. బట్ నేను హానెస్ట్ కదా. అయితే రావాలా? సరే చాక్లెట్ కొనిస్తా, పానీపూరి కొనిస్తా, పాపడ్ మిఠాయి కొనిస్తా. నేనేం చిన్నపిల్లని కాదు. బట్ నీ హ్యాబిట్స్ అన్ని చిన్నపిల్లవే. కొడతా చెప్తున్నా. అది కాదు. చెప్పు, నేను ఇలా రాను పో. ఇగో